శ్రీవల్లి భద్రావతి భాగ్యం చేసిన కుట్రను ప్రేమ ముందు బయట పెట్టిన నర్మదా విశ్వ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ప్రేమ ధీరజ్ ఇద్దరు మళ్ళీ కలవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ప్రేమ ధీరజ్ అని టైప్ చేయండి. ఇంకా విశ్వ అమూల్య దగ్గరికి వచ్చి ప్రేమ ధీరజ్ని కలపడానికి సహాయం చేయమని అడుగుతాడు కదా, మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరిని కలుపుదాము అని చెప్పనేసరికి ఏం చేయాలి అని చెప్పాను కానీ నేను చెప్పినట్టే చెయ్యి అని చెప్పాను కానీ ఇంట్లో ఎవరు సహాయం చేస్తారు, మీ నర్మదా వదిన ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పు అని చెప్పనేసరికి ఇప్పుడు నువ్వు నా కాలేజీ దగ్గరికి వచ్చినట్టుగానే మా నర్మదా వదిన ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పనేసరికి నువ్వు నా మాట వినొచ్చు, మీ నర్మదా వదినకి నా మీద చాలా కోపం ఉంది, ఎందుకంటే నీ జీవితాన్ని నాశనం చేసింది నేనేనన్న విషయంతో మీ నర్మద వదిన కోపంగా ఉంది, అందుకే ఒక్కసారి మీ నర్మద వదినతో మాట్లాడాలి, అసలు మీ నర్మద వదిన కూడా ప్రేమను ధీరజ్ని కలపడానికి ప్రయత్నాలు చేస్తుందని నాకు తెలుసు అనేసరికి సరే అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వదిన అని చెప్పి అమూల్య వెళ్తుంది. ఏంటమ్మా అమూల్య ఏమైంది అనగానే ఒక్కసారి విశ్వ నిన్ను ఫోన్ చేయమని అన్నాడు వదిన అని చెప్పనేసరికి విశ్వ నన్ను ఫోన్ చేయమన్నాడా, విశ్వ నన్నెందుకు ఫోన్ చేయమంటాడు అనేసరికి ఒక్కసారి చెయ్యండి వదిన అని చెప్పనేసరికి సరే రాని ఇద్దరు కూడా దూరంగా గార్డెన్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతారు. అడిగేసరికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అడగడంతో ఫోన్ చేసి నన్ను ఎందుకు ఫోన్ చేయమన్నావు అనగానే నాకెందుకో ఇదంతా ఎవరో కావాలని చేసిందని అనిపిస్తుంది, వీళ్ళిద్దరూ మళ్ళీ కలవాలి అంటే మనిద్దరం చేతులు కలిపితేనే అవుతుందక్క, ఆ విషయం నీకు నేను ఎలా చెప్పాలి, ఆ విషయం నీకు చెప్తే అర్థమవుతుందా, నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పనేసరికి మీరు నేను ఎందుకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఒప్పుకోను అంటూ మాట్లాడడంతో ఒక్కసారి వాళ్ళిద్దరూ కలవాలని నేను కోరుకుంటున్నాను అనేసరికి సరే అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అని చెప్పాను కానీ అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, మీరు నేను అమూల్య ముగ్గురం కలిసి వాళ్ళిద్దరినీ కలుపుదాము అని చెప్పాను కానీ సరే అయితే నేను చెప్పినట్టు చేస్తావా అనగానే ఖచ్చితంగా చేస్తాను, సరే మీ అత్త దగ్గరికి వెళ్ళి మీ అత్తతో ఎలా మాట్లాడిస్తావో, అసలు మీ అత్తకి విషయం ఎవరైనా చెప్పారా, ఎవరు చెప్పారో ఏంటో ముందు తెలుసుకో, ఆ తర్వాత మనం ఏం చేయాలనేది తెలుసుకోవచ్చు అనేసరికి సరేనని ఇంకా విశ్వ భద్రావతి దగ్గరికి వెళ్తాడు. మొత్తానికైతే మన ప్రేమను మన ఇంటికి తెచ్చేసుకున్నాం కదత్తా అని చెప్పాను కానీ అవునరా, ప్రేమ ఇంట్లో ఉన్నంతకాలం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ వాళ్ళిద్దరూ ఇలా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారని అస్సలు అనుకోలేదు అని చెప్పాను కానీ అదే నాకు అనుమానం వచ్చింది, ఎందుకు విశ్వ మీద ధీరజ్ మీద ప్రేమ ఎంత ప్రేమ పెంచుకుంది, ఏదో కారణం ఉండే ఉంటుందనుకున్నాను, కానీ వాళ్ళిద్దరూ బలవంతంగా పెళ్లి చేసుకున్నారన్న విషయం మాత్రం అస్సలు గెస్ చేయలేదు, మన ప్రేమను మోసం చేసి మరీ బలవంతంగా తన మెడలో తాళి కట్టాడా, అసలు నీకు విషయం ఎలా తెలిసిందత్తా, నువ్వెలా తెలుసుకోగలిగావు, ప్రేమ చెప్పిందా అని చెప్పనేసరికి లేదు వల్లి చెప్పింది అనగానే వల్లి చెప్పిందా, అసలు వల్లికి ఎలా తెలుసంట అనగాని ఏమో అవన్నీ నాకు చెప్పలేదు, మీ నానమ్మ పుట్టినరోజు 2 రోజులు ఉందనగా వల్లియే నాకు ఈ సలహా ఇచ్చింది, నేను ఈ సలహా ఇవ్వడంతో అది ఆచరణలో పెట్టాను, మొత్తానికైతే మన ప్రేమ మన ఇంటికి వచ్చేసింది కదా సంతోషం, ఆ ఇంట్లో అసలు చిన్నత్త ఉండడమే ఇష్టం లేదు, నా చెల్లెలు ప్రేమ ఉండడం నాకు అస్సలు నచ్చలేదు, ఆ అమూల్యను దెబ్బతీసినట్టే అమూల్య జీవితాంతం అక్కడ బాధపడుతుంది, ఆ ధీరజ్ గాడు బాధపడతాడు, మన ప్రేమకు ఏదో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, కానీ కొన్ని రోజులు వెయిట్ చేద్దామత్తా, ఎందుకంటే తను ఇప్పుడిప్పుడే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది, వాడిని పూర్తిగా మర్చిపోవడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది, ఆ సమయం వరకు మనం వెయిట్ చేయక తప్పదు అనగానే నువ్వు చెప్పింది నిజమేరా, లేదంటే ఇప్పుడు తను ఎదురు తిరిగే అవకాశం ఉంది అనగాని అదే నేను అంటున్నానత్త అని చెప్పి ఇంకా ధీరజ్ విశ్వ అంటాడు. అలా అన్న తర్వాత వల్లి చెప్పిందనమాట అని చెప్పి వెంటనే
ఇంకా అదే విషయం నర్మదకు ఫోన్ చేసి చెప్తాడు. ఏంటి నువ్వనేది అనగానే, అవును వల్లియే చెప్పిందంట మా అత్తకు. ఆ వీడియో కూడా ఎక్కడి నుంచి వచ్చిందనేది అర్థం కావట్లేదు అనేసరికి, వీడియో ఉంటే ఆ హోటల్ రిసెప్షన్ దగ్గర నుంచే వచ్చుండాలి, లేదంటే వీడియో బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పటి వరకు ఏ వీడియో బయటికి రాలేదు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు బయటకు వచ్చింది? ఖచ్చితంగా హోటల్ రిసెప్షనిస్ట్కి ఏదైనా తెలిసి ఉండొచ్చు అని చెప్పాను. కానీ వెంటనే ధీరజ్కి ఫోన్ చేస్తుంది. ధీరజ్కి ఫోన్ చేసేసరికి ధీరజ్ అనగానే, ఏంటి వదినా అనేసరికి, ఇంకా ఎక్కడున్నావు అనేసరికి, ట్రిప్లో ఉన్నాను వదినా అనగానే, సరే అయితే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి వదిన ఎందుకు చేసిందో ఎందుకు పెట్టేసిందో అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు విశ్వ ఫోన్ చేస్తాడు. మీరు ధీరజ్ని ఏమీ అడగొద్దు, మీకు ఆ హోటల్ తెలుసా, మోపీదేవిలో ఉన్న హోటలు అనగానే, తెలుసు అనేసరికి, సరే మనమే వెళ్దాము, నేను కార్ తీసుకుని వీధి చివర రెడీగా ఉంటాను, మీరు అక్కడికి వచ్చేసేయండి అని చెప్పనేసరికి, సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త విశ్వ అయితే కార్ తీసుకుని రెడీగా ఉంటాడు. వల్లి నర్మద అమూల్యకు చెప్పి, ఇక్కడ మేనేజ్ చేయి, నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, ఏ ఇంట్లో ఏదైనా కానీ నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు అనేసరికి, సరే వదిన నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఎవరు అడిగినా కానీ నేను ఎక్కడికి వెళ్ళానన్న విషయం చెప్పొద్దు, ముఖ్యంగా వల్లి గురించి, నీకు బాగా తెలుసు కదా ఇదంతా చేసింది వల్లి అన్న విషయం నిరూపించాలంటే ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే అని చెప్పాను. కానీ సరే నువ్వు వెళ్ళొద్దునా అని చెప్పి ఇంకా అమూల్య కాస్త చెప్తుంది. చెప్పేసరికి వీధి చివర రెడీగా ఉన్నాడు కదా, ఇంకా వచ్చి కారు ఎక్కుతుంది. పద వెళ్దాం అనగానే సరే అని ఇద్దరు కూడా మోపిదేవికి వెళ్తారు. ఏ హోటలు అనగానే ఇదే హోటలు అనేసరికి, ఆ రోజు ఈ మధ్యకాలంలో ప్రేమ ధీరజ్ ఇక్కడికి వచ్చారా అనగానే, వచ్చారు అనేసరికి, ఏ రోజు అనగానే, ఒక్క నిమిషం అంటూ వాట్సప్ చెక్ చేసుకుంటుంది. ఆ రోజు ఏదో జరుగుతుంది, అది గుర్తు తెచ్చుకుని ఒక్క నిమిషం డేట్ చెప్తాను అని పలానా డేట్ అనగానే సరే అని ఇంకా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఈ మధ్య మీరు బాగా సోషల్ సర్వీస్ బాగా చేస్తున్నట్టున్నారు అనగాని, ఎవరండి మీరు, ఏం మాట్లాడుతున్నారు, నేను సోషల్ సర్వీస్ చేయడం ఏంటి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అనగానే, నేను ఎవరనుకుంటున్నావు, నేను పలానా స్టేషన్లో ఇన్స్పెక్టర్ని అని చెప్తాడు. చెప్పేసరికి నర్మద పక్కన ఉంటుంది, అంటే ఎదురుగా రాదు గుర్తుపడుతుందేమోనని. ఇన్స్పెక్టర్ ఎందుకు అనగానే, మొన్న పలానా డేట్లో ఇక్కడ గదిలో ఒక హోటల్ రూమ్లో పెళ్లి చేసుకున్న వీడియోని బయటికి లీక్ చేశావు, ఆ లీక్ చేసింది నువ్వేనన్న విషయం నాకు తెలిసింది, వాళ్ళు నాకు కంప్లైంట్ ఇచ్చారు, అందుకే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను అనగానే, సార్ ప్లీజ్ నేను కావాలని లీక్ చేయలేదు సార్, వాళ్ళు నాకు కొంచెం అమౌంట్ ఇచ్చారు, అమౌంట్ కొంచెం అడ్జస్ట్ అవ్వడంతో ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే నేను ఇలా చేసేదాన్ని కాదు సార్, అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్ అనగానే, ఎవరు వచ్చారు అనగానే, ఎవరో సార్ ఇద్దరు వచ్చారు అనేసరికి, వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా చూపించు అనగానే, సరే సార్ చూపిస్తాను అని చెప్పి వెంటనే ఆ సీసీ ఫుటేజ్ని తన దగ్గరికి వచ్చి మాట్లాడినట్టు, డబ్బులు ఇచ్చినట్టు మొత్తం అంతా కూడా, అంటే తను డిలీట్ చేసేసి ఆ వీడియోను మాత్రం తన ఫోన్లో దాచుకుంటుంది. ఎందుకంటే తను డబ్బులు ఇవ్వడం అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోతుంది కదా, సో మొత్తం అంతా డిలీట్ చేసేసి ఆ వీడియో క్లిప్లు మాత్రం తన దగ్గర పెట్టుకునేసరికి, ఇదిగోండి సార్ అని చెప్పనగానే, సరే నువ్వు నాతో పాటు రావాలి అనేసరికి, సార్ ఎక్కడికి సార్ అని చెప్పనగానే, నువ్వు రావాల్సిందే, ఎందుకంటే మరి వాళ్ళకి నువ్వు వీడియో ఏ ఉద్దేశంతో ఇచ్చావన్న విషయం తెలియాలి కదా, ఆ అమ్మాయి ముందుకి రావాల్సిందే అని చెప్పనగానే, సరేనని, వస్తాను సార్ అని చెప్పనగానే, ఇప్పుడు వస్తావా అనగానే, సార్ నా డ్యూటీ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, హాఫ్ అన్ అవర్ మీరు వెయిట్ చేస్తూ ఉంటే వస్తాను సార్ అనగానే, సరేనని, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, నీ ఫోన్ నెంబర్ ఏది అని చెప్పనేసరికి ఫోన్ నెంబర్ కాస్త ఇస్తుంది. ఫోన్ చేసి లైన్లోనే ఉంటాను, నువ్వు హాఫ్ అన్ అవర్ వరకు నేను లైన్లోనే వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండాలి, మాట్లాడుతూనే నేను బయటకు వస్తున్నాను సార్ అని చెప్పాలి, ప్రతి ఒక్క మాట నాకు వినిపించాలి, అర్థమవుతుందా, ఇక్కడి నుంచి ఎటైనా ఉడాయించాలని చూసావే అనుకో, నేను ఇన్స్పెక్టర్ని,
నిన్ను తీసుకెళ్ళి బ్రోతల కేసులో అరెస్ట్ చేస్తాను, అప్పుడు నీ పరువు మొత్తం పోతుంది అనగాని, సార్ వద్దు సార్, అలాంటి పని చెయ్యొద్దు సార్, మాది పరువు గల కుటుంబం సార్ అని చెప్పనేసరికి సరేనని ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత నర్మద్ దగ్గరికి వచ్చేస్తాడు. ఏమైంది అనగాని, సరే వస్తానంది అనేసరికి ప్రేమకు ఫోన్ చేస్తుంది నర్మద. ఏంటక్క అని చెప్పనేసరికి, ఇదంతా వల్లి కావాలని చేసింది ప్రేమ అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నావక్క, ధీరజ్ చేసిన దానికి వల్లి అక్కని తప్పు పడతావేంటి? వల్లి అక్క ఏ తప్పు చేయలేదు, ధీరజ్ ఇదంతా చేశాడు. ధీరజ్ నోటి దుర్సతనం వల్లే నా నిజాయితీ, నేను చేసిన మోసాన్ని, నేను దాచిన నిజాన్ని బయట పెట్టాడు అంటూ మాట్లాడుతుంది. మాట్లాడేసరికి, ఒక్కసారి నేను చెప్పేది వినిపించుకోవా? ఎందుకు మూర్ఖత్వంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ప్రేమ? కొట్టేనంటేనా అని చెప్పనేసరికి, ఏంటక్క ఏంటి, నన్ను కొడతావా అనగానే, కొడతాను, సొంత చెల్లివు అని అనుకున్నాను కాబట్టే కొడతాను, నోరు మూసుకొని బయటికి రా అని చెప్పాను. కానీ సరే అక్క అని చెప్పనేసరికి, మీ అన్నయ్య ఎక్కడున్నాడు అనగానే, తెలీదు అనగానే, సరే మీ అన్నయ్య నేను కారులో వస్తున్నాము, నువ్వు వచ్చి కారు ఎక్కువ అనేసరికి, విశ్వ నీతో ఉన్నాడా అని చెప్పనేసరికి, అవును, ముందు నోరు మూసుకుని వచ్చి కారు ఎక్కు, విశ్వని ముందుకు వస్తాడు, నేను కారులో లేను బయట ఉన్నాను అనగానే సరేనని చెప్పి, ఇంకా విశ్వ కారులో వస్తాను అని చెప్పాడు కదా, విశ్వ కాస్త వెళ్ళి నిలబడేసరికి వచ్చి కారు ఎక్కుతుంది. కారు ఎక్కడంతో, ఈ అమ్మాయి ఆ హోటల్ రిసెప్షనిస్టే కదా అని చెప్పనేసరికి, అవును, సైలెంట్గా ఉండు అని ఇద్దరు కూడా నర్మద దగ్గరికి వెళ్ళి నర్మదను కూడా ఎక్కించుకుంటారు. ఎందుకంటే ఇంటి ముందుకు మళ్ళీ నర్మద కారులో ఉండగా వెళ్తే ఎవరైనా చూసి గుర్తుపడతారేమోనని నర్మద కాస్త బయట ఉండిపోతుంది. వీళ్ళంతా కారులో వచ్చారు కదా, నర్మద కూడా ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత ఒక చోటకి తీసుకెళ్ళి విశ్వ అనగానే, అలాగే అలాగే సిస్టర్ అని చెప్పనేసరికి ఒక చోటకి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత, దిగు ప్రేమ అని చెప్పాను కానీ దిగుతుంది. దిగేసరికి, ఆ రోజు జరిగింది జరిగినట్టు చెప్పు అనగానే, మేడం నేను కావాలని వాళ్ళకి నిజం చెప్పలేదు మేడం, వాళ్ళు నాకు డబ్బాస చూపించారు, డబ్బాస చూపించడంతో నేను ఆ రోజు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న వీడియోని వాళ్ళకి ఇచ్చాను అనగానే, ఎవరికి ఇచ్చావు అని చెప్పనేసరికి, వాళ్ళు వీళ్ళే అంటూ వీడియోని కాస్త చూపిస్తుంది. ఇంకా నర్మదైతే, ఏ వీడియోని? రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, సో అందుకని ఆ డబ్బులు ఇచ్చింది అదంతా కూడా రికార్డ్ అవుతుంది కదా సీసీ కెమెరాలో, ఆ వీడియోని చూపిస్తుంది. వాళ్ళు నీకు డబ్బులు ఎందుకు ఇచ్చారు అనగాని, దానికోసమే అని చెప్పనేసరికి, వీడియో కూడా వాళ్ళకే నువ్వు ఇచ్చావా అనగానే, అవును వాళ్ళకే నేను ఇచ్చాను అని చెప్పనేసరికి, సరేనని ఇక అటు నుంచి అటు సరాసరి ఈ భాగ్యం వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. భాగ్యం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కారులో కూర్చుని ఉండగానే ఈ రిసెప్షనిస్ట్ని కాస్త పంపించి భాగ్యం దగ్గరికి పంపిస్తారు. పంపించడంతో ఒక్కసారిగా రిసెప్షనిస్ట్ని చూసి షాక్ అయిపోతారు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అనగానే, నాకు అర్జెంటుగా ₹1,00,000 కావాలి అనేసరికి, ₹1,00,000 నా దగ్గర లేవు, అయినా మేము నీకెందుకు డబ్బులు ఇవ్వాలి, ఆ రోజు నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, నేను డబ్బులు ఇచ్చేశాను, అక్కడతోటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి డబ్బులు అడుగుతున్నారేంటి అని చెప్పాను. కానీ డబ్బులు అడుగుతున్నది ఎందుకో చెప్పనా, రిసెప్షనిస్ట్కి నన్ను మీరు వచ్చి ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళు మళ్ళీ వచ్చి నన్ను అడిగారు, ఎవరు అడిగారు వీడియో ఎవరికి ఇచ్చావు అని. నేను ఎవరికి ఇవ్వలేదు అని చెప్పాను. వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఒకవేళ గనక వాళ్ళు ఫోన్ చేసి వీడియో మీకు ఇచ్చాను అని చెప్తే మీరు ప్రాబ్లంలో పడతారు. అలా మీకు ప్రాబ్లం లేకుండా చెయ్యాలి అని నేను అనుకుంటే మీరు ఖచ్చితంగా నాకు డబ్బు ఇవ్వాల్సిందే అంటూ చెప్పేసేసరికి, ఏం మాట్లాడుతున్నావు అంటే, ఇప్పుడు మీకు డబ్బు ఇవ్వకపోతే నువ్వు నిజాన్ని చెప్పేస్తానంటున్నావా అనగానే, అవును ఖచ్చితంగా చెప్పేస్తాను, డబ్బు గనక ఇవ్వకపోతే ఖచ్చితంగా చెప్తాను అనగానే, మా దగ్గర లేదు అంటూ తన మీద చెయ్యెత్తేసరికి క్లాప్స్ కొట్టుకుంటా ముగ్గురు వస్తారు. వావ్ సూపర్ భాగ్యం, నీకు బుద్ధి రాదు, నీ కూతురికి అంతకంటే బుద్ధి రాదు, నీ కూతురు జాతకం ఏంటో తెలియదు కానీ మంచి ఇంట్లో కోడలుగా పడినా
తన తల్లి మాట వినడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చేసింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అనగానే వల్లిని కూడా ఇక్కడికి రమ్మని చెప్పు, నీ కూతురు 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అనగానే వల్లికి ఫోన్ చేసి రమ్మని చెప్తారు. రావడంతో వల్లి చెంప పగలగొడుతుంది. ఇంకా ప్రేమ అయితే, చిచి నువ్వు మారతావని అనుకున్నానక్క, ఇన్ని రోజులు కూడా నీలో మార్పు వస్తుందని గమనించాను, ఇంకా నువ్వు మారవు అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ధీరజ్ ఏం తప్పు చేశాము? నువ్వు తప్పులు చేశావు, నువ్వు మోసం చేశావు, బావని మోసం చేసి నువ్వు తప్పులు చేస్తే మేము శిక్ష అనుభవించాలా? నువ్వేమో చందు బావని మోసం చేసి చదువు విషయంలో, ఆస్తి విషయంలో, కడుపు విషయంలో, ప్రతి విషయంలో కూడా చందు బావని మోసం చేశావు. ఆ విషయాన్ని మేము బయట పెట్టినందుకు గాను నన్ను ధీరజ్ని విడదీసావు కదా, మా పెళ్లి విషయం బయట పెట్టావు. అసలు నువ్వు మనిషివేనాక్క? అలా ఎలా చేస్తావక్క? అంత క్రూరంగా, అంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తావు? ప్రతిసారి కూడా నువ్వు తప్పు చేసిన ప్రతిసారి, నా నగలు దొంగతనం చేసిన రోజే నీ విషయం బయట పెట్టాలి. పోనీలే కదా, నర్మదక్క మనలాంటి అమ్మాయే కదా, ఏదో కక్కుర్తి పడింది అని అంటే సర్లే అని చెప్పి వదిలేశాను. కానీ ఈరోజు ధీరజ్ని నన్ను విడదీయడానికి ఎంత పెద్ద స్కెచ్ చేస్తావని అనుకోలేదు. మా అత్తతో చేతులు కలిపి ఈ రకంగా ఇంత దారుణంగా ప్రవర్తించి మా ఇద్దరిని శాశ్వతంగా విడదీసేస్తావని కలలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు మీ ఇద్దరిని విడదీస్తాను అని చెప్పాను. కానీ మరి ఎవరు విడదీశారు? మీరే కదా మా ఇద్దరిని విడదీసింది. లేదంటే మేమిద్దరం చాలా హ్యాపీగానే ఉండేవాళ్ళం, ఒకరి కోసం ఒకరు బ్రతికే వాళ్ళం. కానీ మీరు ఇంత దారుణంగా, ఇంత దిగజారిపోయి మా ఇద్దరిని విడదీస్తావని అనుకోలేదక్క. నీకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా ఎందుకు అవకాశం ఇచ్చామా అన్నట్టు చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు మాత్రం వదిలిపెట్టేదే లేదు. ఖచ్చితంగా మామయ్య గారికి నిజం బయట పెట్టేస్తాను అనగాని మీరు చెప్పకపోయినా మామయ్యకి నేను చెప్తాను. నాకు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపిందని, పైగా మా అత్త తనకు 10 లక్షలు ఇస్తే ఆ డబ్బు తీసుకుని అమూల్య జీవితాన్ని ఈ రకంగా చేసిందన్న విషయం నేను చెప్పేస్తానక్క అంటూ ఇంకా విశ్వం మాట్లాడేసరికి, ప్లీజ్ అలా చెప్పొద్దు అనగానే, లేదు వల్లి అక్క, అయిపోయింది. నీ శిశుపాలుడు 100 తప్పులు చేస్తే శిక్ష ఎలా అనుభవించాడో నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాము. 1 కాదు 2 కాదు, ఇచ్చిన ప్రతిసారి కూడా నువ్వు నీ చేతులారా మోసం చేసుకుంటూనే, మీ అమ్మ మాటలు విని, లేదా నువ్వు పిచ్చి తెలివితేటలు ఉపయోగించి జీవితాన్ని నాశనం చేసుకుంటూనే వచ్చావు. ఇలాంటి జీవితాన్ని నాశనం చేసుకున్న నిన్ను నేను ఏమనాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్కి వచ్చేసాము. అందుకే ఇంకా నీకు చెప్పిన అనవసరం, ఏం చెప్పడానికి కూడా మా చేతుల్లో ఏమీ లేదు. అందుకోసమనే ఇంకా మేము నిజాన్ని బయట పెట్టేద్దాము, విషయం మొత్తం చెప్పేద్దాము అన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నాము. ఆల్రెడీ మామయ్య గారిని ఇక్కడికి రమ్మని చెప్పాము అనేసరికి ఈలోపు రామరాజు వస్తాడు. ఏంటమ్మా నర్మదా, ఏం జరిగింది అనగానే, ఒక్కసారి ఈ వీడియో చూడండి. నువ్వు ఆ విలువను కాపాడుకోలేదు, ఇంకా నేనేం చేయాలి? ఏం చేసి విలువను కాపాడుకోమని చెప్పాలి? నీకు ఎంత చెప్పినా ఏం చెప్పినా నీలో అసలు బుద్ధే రాదు. ఇంకా నీకు బుద్ధి రానప్పుడు నేను ఇంకేం చేయాలి? అందుకే ఇంకా మేము ఈ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయం తీసేసుకుంటాము. మామయ్య గారికి చెప్పేస్తాను అని చెప్పి, ఏంటమ్మా చెప్పరేంటి అనగానే, ఒక్క నిమిషం మామయ్య, అదే చెప్తున్నాము అని చెప్పి వెంటనే వీడియోని కాస్త చూపిస్తారు. చూడండి మామయ్య, ఇదే హోటల్లో ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి వీడియోని వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి తనకి డబ్బు ఇచ్చి మరీ వీడియోని చూసారా ఎలా తీసుకున్నారో చెప్పమ్మా అని చెప్పనేసరికి, అవును సార్, వీళ్ళు నాకు డబ్బు ఆశ చూపించే నా దగ్గర వీళ్ళిద్దరూ అంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న వీడియోని తీసుకున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. అంటే అని చెప్పాను. కానీ అవును మామయ్య, ఇదే వీడియోని తీసుకెళ్ళి భద్రావతికి చూపించి కావాలని బామ్మగారి పుట్టినరోజు మన ఇంట్లో చేయడానికి భద్రావతి ఒప్పుకుని
కావాలనే సేనాపతి భద్రావతి గారు ఇద్దరూ మన ఇంట్లో అంత గొడవ చేశారు. అసలు ఈ గొడవ అంతా జరగడానికి కారణం వీళ్ళ ముగ్గురు. ఇదే కాదు మామయ్య, మీకు వల్లి అక్క గురించి చాలాసార్లు చాలా విషయాలు చెప్పాలనుకున్నాము. ప్రతిసారి కూడా ఎందుకులే, మాలాంటిదే కదా, ఆ ఇంటికి కోడలుగా వచ్చింది కదా, తన జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి, తన జీవితాన్ని ఎందుకు బాధ పెట్టాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే ఇంకా ఇన్ని రోజులు వల్లి అక్క ఎన్ని మోసాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా చెప్పకుండా ఆగిపోయాము అని చెప్పనేసరికి, ఏం చెప్పకుండా ఆగిపోయారు అని చెప్పాను కానీ ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు? వల్లి అక్క ఒకటా రెండా, ఫస్ట్ నుంచి మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అబద్ధాలు చెప్తూనే వచ్చింది మామయ్య. తన ఆస్తిపాస్తులు చెప్పడం అన్నీ కూడా అబద్ధమే, తన చదువు అబద్ధం, అప్పుడు ప్రేమ నగలు దొంగతనం చేసింది కూడా వల్లి అక్కే. అంతేకాదు మామయ్య అంటూ పక్క నుంచి విశ్వ మాట్లాడతాడు. నువ్వేంట్రా మాట్లాడేది అనగానే, క్షమించండి మామయ్య, నేను ఎలా మాట్లాడుతున్నానంటే నాకు అర్థమవుతుంది మీరు నా మీద ఎంత కోపంతో ఉన్నారు. కానీ ఒకప్పుడు విశ్వనైతే కాదు నేను. ఎప్పుడైతే నాకు అమూల్య క్షమాభిక్ష పెట్టిందో అప్పుడే నేను మారాను. లేదంటే అక్కడ అంత గొడవ జరిగినా నేను ధీరజ్ బావని ఒక్క మాట కూడా అనలేదు. మా నాన్నకే సర్ది చెప్పాలని ట్రై చేశాను, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పనేసరికి ఇంకా ప్రతిసారి కూడా విశ్వ మామూలుగా కోడిపుంజిలాగా ప్రతి దానికి గొడవకు వెళ్ళేవాడు. ఆ రోజంతా గమనించాడు కదా, ఆల్రెడీ అనుకుంటాడు కూడా మనసులో. సో అది జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అమూల్యకు నాకు ప్రేమ రాయబారం నడిపింది ఎవరో కాదు మామయ్య, ఈ వల్లియే మా అత్త దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని అమూల్య జీవితాన్ని నా చేతికి అప్పగించింది. ఆ రోజు నైటు అమూల్యను తీసుకొచ్చి నాకు అప్పగించింది కూడా వల్లి వాళ్ళమ్మ ఇద్దరు కలిసే అప్పగించారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఎందుకు ఇన్ని రోజులు మీకు ఈ విషయాన్ని చెప్పలేదంటే మామయ్య అంటూ నర్మదా, మీరు తట్టుకోలేరని. ఎందుకంటే చందుబావకి ఏరుకోరి మరి ఈ అమ్మాయి అయితే చందుబావకి సరిపోతుంది అని మీరు ఎంచి మరీ చందుబావకు వల్లికి పెళ్లి చేశారు. వల్లి అక్క ఇంత మోసం చేసిందని, మీ నమ్మకానికే వమ్ము తెచ్చిందని, మీ చందుబావ జీవితం ఎలా అయిపోయిందని మీరు ఎక్కడ బాధపడతారో అన్న ఒకే ఒక్క కారణం చేతే ఇన్ని రోజులు మీకు ఈ విషయాన్ని చెప్పలేదు. చందుబావకి అత్తయ్యకి ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు మామయ్య, కేవలం మీ దగ్గర దాచిపెట్టింది మీరు తట్టుకోలేరన్న విషయం. అంతేకాదు మామయ్య, కడుపు అని చెప్పింది కూడా నాటకమే. అప్పుడు ప్రేమ మీద యాక్సిడెంట్ జరిగింది కదా, అది చందుబావ మీదకే కదా జరిగింది, అది చేయించింది కూడా వీళ్ళే మామయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ, ఏం మాట్లాడడం కాదు మామయ్య, నిజం మాట్లాడుతున్నాను, నిజం మాత్రమే మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు మీ దగ్గర దాచిపెట్టిన వల్లి అక్క గురించి తెలుసుకోవాల్సిన నిజాలు. ఆ రోజు అత్తయ్య మీకు నిజం చెప్పేద్దామనుకునే మిమ్మల్ని రమ్మని ఫోన్ చేసింది. కానీ మీరు ఇక్కడికి వచ్చేలోపే వల్లి అక్క చాలా తెలివిగా ఆ నిజాలు మీకు తెలిస్తే మీరు ఎక్కడ ఇంటి నుంచి బయటకు గెంటేస్తారేమోనన్న భయంతో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కోసం బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. తీరా మోసి మీరు వచ్చేసరికి కడుపు పోయింది అని చెప్పి భాగ్యం నోరు మూయించింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. అంటే నిజంగా ఆ రోజు కడుపు పోయిందని కదా నూతిలో దూకుతా అని చెప్పాను కానీ, కాదు మామయ్య, ఎక్కడ మీకు నిజాలు తెలిస్తే చందుబావ నుంచి దూరం చేసేస్తారేమో, మన ఇంట్లో ఉన్న భోగభాగ్యాలు ఇంట్లో ఉండవు కదా, మన ఇంట్లో మొత్తం అందరినీ విడదీయడం కోసమే కావాలని ఇదంతా చేసుకొచ్చారు మామయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా రామరాజు అగ్గి మీద గుగ్గిలం అయిపోయి ఇంకా భాగ్యం చెంప పగలగొడతాడు. ఏమంటున్నావు అనగానే, నిజం మావయ్య గారు అని చెప్పి ఇదంతా కూడా విషయం అంతా చెప్పేసేసరికి ఇంకా రామరాజుకి చాలా కోపం వస్తుంది. మామూలు కోపం కాదు, ఈ కోపాన్నంతా అనగతొక్కుకుంటూ రామరాజు కాస్త ఇంకా చాలా కోపంతో వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అన్న విషయానికి వచ్చి రామరాజు ఇంకా వీళ్ళందరినీ ఇంటి దగ్గరికి రావడానికి వీల్లేదు, పదండి మన ఇంటికి వెళ్దాం అనగానే, ప్లీజ్ మామయ్య అని చెప్పనేసరికి
వచ్చేసరికి చూడు వల్లి, ఇంట్లో అడుగు పెట్టావంటే మాత్రం అస్సలు ఊరుకోను. ఎప్పటికే నీ వల్ల నా పెద్ద కొడుకు బాధపడింది చాలు, ఇక మీదట తను బాధపడడం నాకు ఇష్టం లేదు అంటూ రామరాజు కాస్త వార్నింగ్ ఇచ్చి ఇంటికి వచ్చేస్తాడు. ప్రేమ ధీరజ్లిద్దరు కూడా కలిసిపోయి హ్యాపీగా ఇంట్లో ఉంటారు. మరి వల్లి మళ్ళీ ఇంటికి వస్తుందా? రామరాజు ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.